ఇద్దరు నలుగురు మాత్రం దొంగలు కూడానే ఉన్నారు. బాధ్యతలు రావు మాడి బాధ్యతలు నీదంతయా 5-10 5 ఏం పేరు నీ పేరు? రమేష్. ఏం చేస్తావు? నా పేరు యశోద, బి యశోద. ఏం జరిగింది చెప్పండి. బెంగళూరు పోయినాము, అనుకోకుండా ఆమె పార్క్లో కనిపించింది. సరే అడిగినాం డబ్బులు, మా దగ్గర అయితే ఇప్పుడు ఏమీ లేదు, నేనే ఇంటి దగ్గరికి వస్తాను సంపాదించి ఇస్తాము అని చెప్పినాము. మీకు ఎంత రావాలిగా? మేము ఈ విధంగా దాంతో చాలా నష్టపోయినాము. ఏదో వాళ్ళు కనిపించిన దానికి మాకు సాధ్యమైనంత వరకు మేము నష్టపోయిన పరిహారాన్ని మాకు పోలీసు వాళ్ళే న్యాయం చేసి ఇప్పించాలని కోరుతా ఉన్నాం. మేమేదో పనిగా పోయినాము, హాస్పిటల్ పనిగా. సరే అక్కడ ఏరియాలో కనిపించింది, ఆయన దగ్గర పార్క్ దగ్గర కూర్చొని సరే ఇట్లా అడిగినాము. నేనే వస్తాను, మీరు నన్నేం బలవంతం చేయొద్దన్నా, మా ఊరికి మా ఇంటికి నేనే వస్తాను, నాకేం భయం లేదు. వాళ్ళ భర్తతో కొడుకుతా కాంటాక్ట్లు ఉంటాము ఇప్పుడు కూడా. ఏమో ఆయన దగ్గర ఆమె దగ్గర చిన్న సెల్లుగా ఉంది, ఇంకేమి లేదు. మేము ఉండేంతసేపట్లో ఆమెకి ఎవరైతే ఫోన్ చేయలేదు. వాళ్ళ ఇంటి అంతా మాట్లాడుతూ ఉందంట? లేదునా, ఆమె దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది, ఆమెకైతే ఏ ఫోన్ కాల్ రాలేదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, నేను అన్న ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాను, స్టేషన్ దగ్గరికి రమ్మంటా అన్నారు, మీరు కూడా రండి అని వాళ్ళ అన్నకు మాత్రం మనవి చేసుకునింది ఆయన. అంతే, ఆమె రానని కానీ మాతో నేనేం చేయనని కానీ అట్లాంటివి ఏమి మొండిగా ఏం ప్రవర్తించదు. ఆమె మేము కనిపించే కొందరికి మాతో మాట్లాడి వస్తాను పదండా అని వచ్చింది. ఏం పేరు? ఎంత కంపేరు? చంద్రకలక్క. ఎందుకు జరిగింది ఈ విషయం మీతో డిస్కస్ చేసిందమ్మా? డిస్కస్ చేసినారు. ఏం చెప్తుందా? వాళ్ళు ఇట్లే బిజినెస్లో లాస్ వచ్చింది, చీటీలోళ్ళు ఎవరే కానీ కట్టకుండా అయిపోయినారు. ఈ ఐపీ అనే పుకారు వచ్చే దానివల్ల కట్టేవాళ్ళు కట్టలేదు, ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు, దానివల్ల మేము నష్టపోయినాము. వడ్డీలు కట్టడం వల్లే మాకు ఎక్కువ నష్టం వచ్చింది అని ఆమె చెప్తా ఉంది. కట్టలేదు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఐపీ నోటీస్ వాళ్ళే కదా పంపించింది? ఐపీ నోటీస్ వాళ్ళ ఇంటి కదా పంపించింది? ఆమెకే తెలియదంట. మునే కూడా అనుకోకుండా ఆ విధంగా చేయాల్సి వచ్చింది మేము అని ఆమె చెప్తా ఉంది. జనాలు మా డబ్బులు మాకు కావాలని అందరూ ప్రజెంట్ చేయడం వల్ల మేము ఎవరు సొత్తు అనుకోలేదు, కట్టాలనుకునింది. మమ్మల్ని జనాలు ఒత్తిడితో జాస్తి ప్రెజర్ పెట్టేదాని వల్ల అన్న కొల్లు బాగాలేకుండా అయిపోయింది. హాస్పిటల్ అడిగితే వాళ్ళు ఆ అప్పులన్నీ మేము అమ్మేసి కట్టేసినాము ఆమె చెప్తా ఉంది. అది ఎంతవరకు నిజమో మీరే తేల్చాల, మాకేం తెలుస్తుంది? మేమేమన్నా చదువుకోండామా? వాళ్ళ ఆస్తుల వివరాలు ఏమైనా మాకు తెలుస్తా? మాకు తెలిసిండేది ఇండ్లు, బంగారు షాపు, డౌన్లో ఒక ఇల్లు ఉండాలి, యామనపల్లిలో ఒక ఇల్లు ఉండాలి, మామిడి తోపు ఉండాలి, అన్నింటిలో వాళ్ళు మామూలుగానే యథావిధిగా ఉంటా ఉన్నారు. ఏం జరిగినది మాకు తెలియదు. వాళ్ళు అమ్ముకుంటారా లేదా అనేది కూడా మీరే చెప్పాలి, మాకు తెలియదు. అది అయిపోయేది కాదు కదా, వాళ్ళతో మాట్లాడాలన్నా ఏమన్నా ఉండాలన్నా కానీ
లేడీ కాబట్టి ఒక లేడీను ఒక జెంట్ ఉంటే సరిపోతారు. మీరే డిసైడ్ చేసుకొని ఎవరో ఉండేవాళ్ళు ఉండండి. లేదమ్మా, ఏపీపీ ఒపీనియన్ పంపించినాము, అర్థమైందా? ప్రకారం సారీ కూడా ఇన్ఫార్మ్ చేసినాము, కేసు కడతాము. సరేనా? ఇది చిన్న కేసు కాదమ్మా, అది అర్థమైందా? మాకు కొట్టుకునే కేసు అనుకో, మేము ఇమ్మీడియట్గా తీసుకొచ్చి కొట్టినారు, ఇది అయిపోతుంది. మనకు మీ దగ్గర ఎవిడెన్స్ లేవు. కేసులన్నీ ఎట్లాంటివి పేపర్ మీద ఉండాలి, ఏదన్నా కానీ పేపర్ మీద లేవు కదా, ఇవి రికార్డెడ్ కాదు కదా, అనామతిగా నడిచేది అంత నోట్బుక్లు. వాళ్ళు ఏమంటారు వాళ్ళని పట్టుకొస్తాం కదా, అంటే మనము అరెస్ట్ చేస్తాం. ఏం జరిగిందో అందుకే మీరు ఎక్కువ మంది లేకుండా ఇద్దరు ఉంటే, అర్థమైందా? ఆమె డబ్బులు ఏం చేసినారు, డబ్బులు లేవంటే ఎక్కడ పోయినాయి, అవన్నీ విచారించాలి కదా. అవునవును. అందుకే తెలియంది అడగడంలో తప్పు లేదు. మాట్లాడతాం, మీ ముందరే మాట్లాడతాం. ఎవ్వరు కానీ ఆమె ఏమి మాట్లాడదు. ఏం చెప్తుందో మనం విందాం ఫస్ట్, సరేనాక? ఎవ్వరు కానీ ఇంతమంది ఉన్నా కానీ ఏం మాట్లాడే కూడా కాదు. అందుకే మీ తరఫున ఇద్దరు ముగ్గురు ఉంటే కన్నా ఉండండి. మీరు కూడా అడుగుతుంది, మీరు కూడా మీకు విషయం ఏందనేది వాళ్ళు ఎవరు ఏం చేశారు, ఎన్ని రోజులు ఉంచున్నారంటే మీకు కూడా తెలుసు కాబట్టి మీ ముందరే మాట్లాడు. సార్ ఇంకొక ఇన్ఫర్మేషన్ సార్, తను ఇక్కడ తీసుకొస్తున్నారు, తర్వాత ఆమె అన్నీ అడగడం జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వెళ్ళడానికి కాకుండా వాళ్ళ ఇంట్లోనే పెట్టండి సార్. మేము ఎటువంటి ఇబ్బంది ఆమెను పెట్టము. డైలీ వచ్చి ఆమె మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సైన్ పెట్టే విధంగా మీరు చెప్పండి సార్. అది జరిగితే ఆమె వాళ్ళ బంధువులు వస్తారనమాట ఇక్కడికి, వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు అందరూ. వాళ్ళు దాంతో ఇన్వాల్వ్ ఎవరంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సార్. 3 months నుంచి ఆయనకి హెల్త్ బాగాలేదనేసి ఇక్కడ వచ్చి ఎవరిని వీళ్ళెవరు వచ్చి అడుగుతాన్నా హెల్త్ బాగాలేదనేసి ముందర ప్రొటెక్షన్ అనమాట. ఇంట్లోనే వాళ్ళు ఉంటారు, ముందర తాళం వేసేస్తారు, గేట్ వేస్తారు. అడిగితే ఎట్లా అంటే అట్లా ర్యాష్గా మాట్లాడతారు. తీసుకున్నప్పుడు నెమ్మదిగా తీసుకున్నారు, వీళ్ళు ఇచ్చేటప్పుడు పోయేమంటే అడిగినారనమాట. అడగడం ద్వారా ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు లేరు సార్. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు కాకుండా ఆమె అక్క చెల్లెళ్ళు కానీ ఆయన అన్నదమ్ములు కొడుకులు కానీ వీళ్ళు ఎవ్వరు లేరు సార్ అసలు. మీరు పని చేయండి. ఏమన్నా ఉన్నా మీకు ఏం జరిగిందనేది మొత్తం చెప్తారు, అర్థమైనా? దాని ప్రకారమే చేస్తారు. వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కన్నా మీకు వచ్చేది ఎంత ఉంటే అందరికీ తల ఇంత ఎంత వస్తుంది అంతే చేస్తారు. అదే సార్ రిక్వెస్ట్ సార్, అందరూ కూడా ఏం లేదు సార్, ఎవరు అందరూ పూలు అమ్ముకునేవారు మీ దగ్గర కంప్లైంట్ అయితే ఉంటుంది సార్. వాళ్ళకి కూడా రావాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు ఏమంటే వాళ్ళకి కూడా రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటే ఈ భయంతో వెళ్ళిపోయి ఉంటారు, కట్టే వాళ్ళు కట్టి ఉంటారు. అది కూడా ఏదైనా వస్తే వీళ్ళందరూ కూడా మీ ఆధ్వర్యంలో అది చేపిస్తే బాగుంటుంది సార్. సరే మాట్లాడతాం, అందుకే ఏదైనా ఉన్నా కానీ మీతో డిస్కస్ చేస్తే చేస్తాం, సరేనా? విషయం సార్, యాక్చువల్గా నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన లిస్ట్ మాత్రం ఇచ్చినాను. అప్డేటెడ్ లిస్ట్ సార్ ఏమంటున్నారంటే వచ్చిన వాళ్ళు ఇంకెవరు వస్తారో వాళ్ళు కూడా జోడించండి, అప్డేటెడ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని వెళ్తాము అంటా ఉన్నారు. ఓకేనా? సో అప్డేటెడ్ లిస్ట్ నేను మళ్ళీ ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తాను. కాదు, మేము రిజిస్టర్లో కూడా చూస్తాము, చెక్ చేసి వెరిఫై చేసి చేస్తాము అంటాం. పదండి బా. న్యాయం చేస్తారు. చెప్పినారు కదా. ఆమెని లోపలికి పిలిచారు ఎస్ఐ గారు. ఏమి అనేసి అడగ్గా ఆమె ఏం చెప్పిందంటే మేము అందరికీ అమౌంట్ ఇవ్వాలి అనుకున్నాము, కానీ అమౌంట్ అనేది మాకు రావడం లేదు, చీటీలు వేసిన వాళ్ళు కట్టడం లేదు, మేము కొన్ని బిజినెస్ లో లాస్ అయ్యాము, ఈ విషయాలు చెప్పింది. అలాగే వాళ్ళ భర్త గురించి అడిగితే నాకు తెలియదు అనేసి చెప్తా ఉంది, కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే చోటుకు వెళ్ళింటారు, అది చెప్పడం లేదు. ఆమె ఏమంటే మేము అందరికీ ఇస్తాన్నాము, వీళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఐపీ అనేది
చేశామనేది చెప్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే ఎస్ఐ గారు వాళ్ళు ఏవైతే మనకు ప్రొవైడ్ చేశారు బుక్స్ కానీ బిల్స్ కానీ వాళ్ళు రాసిన లిస్ట్ అంతా చెక్ చేసి వాళ్ళకి ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో రికవరీ చేసి న్యాయం చేస్తామని తెలియజేశారు. ఏం పేరమ్మా మీ పేరు? పవిత్ర. మీకు ఎంత రావాలమ్మా? మా అమ్మ కట్టింది, మా అక్క, మా పెదనాన్న అందరూ మా బంధువులే ఉన్నారు. మా అమ్మ నా పెళ్లి కోసం అనేసి చీటీ వేసింది, అలాగే అమౌంట్ కూడా ఇచ్చిందండి. ఒక 8 లక్షల దాకా ఉంది మా అమౌంట్. అలాగే మా అక్క వాళ్ళది ఉంది, మా చిన్నక్కది ఉంది, మా పెద్దమ్మ వాళ్ళది 70 లక్షలు హైవేకి వెళ్ళడం ద్వారా మా అక్క వాళ్ళు 5 మంది, మా అన్న వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ కోసం అనేసి ఇచ్చింది. మా అక్కకి పెళ్ళి అవ్వలేదు, మా అన్న వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. మా అక్కకి పెళ్లి సంబంధాలు నాకు అన్న వాళ్ళకి అందరికీ వస్తున్నాయి. కానీ ఈమె ఏం చెప్పిందంటే మీరు నా ఆడబిడ్డలు మీకు ఏం చేయము అనేసి చెప్పినారు. కానీ ఇంత మోసం చేసి వెళ్ళిపోతాననేసి మేము ఎవ్వరం అనుకోలేదు. ప్రతి ఒక్కరు మా బంధువులే. ఆ వీధినే పక్క వీధిని మా వీధిని చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈ విధంగా వెళ్ళడం తప్పు. చాలా చెప్తున్నా నేను. ఒకరిని అన్యాయం చేయడము అనేది ఎప్పుడు చేయకూడదు. మనం మోసపోయినామంటే అది చూపించాలి. మనం దేంతో మోసపోయినాం, మీరు ఏ దాంతో పెట్టి మోసపోయారో అది తెలియజేస్తే ప్రతి ఒక్కరు సరే మేము ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు మోసపోయారు సరే దాన్ని చూపించండి, మేమైతే మొత్తం అమౌంట్ ఇవ్వండి అనేసి ఎవ్వరు చెప్పడం లేదు. వాళ్ళు నిజంగా మోసపోయి ఉంటే ప్రతి ఒక్కరు అమౌంట్ తగ్గించే ఇవ్వండి అని చెప్తున్నారు, కానీ వాళ్ళపైన ప్రెజర్ అయితే ఎవ్వరు చేయడం లేదు.